జాహ్నవి కపూర్ సీన్స్ ఉంటాయి. అంటే లిటరలీ ఎందుకున్నాయో ఒక్కొక్కసారి మనకు అర్థం కావు, కానీ అలా ఉంటాయి. ఫుల్ లిటరలీ చెప్పాలంటే ఇంట్రొడక్షన్ సీన్లో ఆమెని ఒక ఆబ్జెక్ట్ లా చూపించేస్తారు. అంటే వినయ్ విదయ్ రామ్లో ఎలా చూపిస్తారో అలా టూ మచ్, దానికి 4 times అయిపోతుంది ఈ సినిమాలో. అండ్ పెద్ది ఫస్ట్ హాఫ్లో ఆ హీరోయిన్ ని కిస్ చేస్తాడు పర్మిషన్ లేకుండా, లిటరలీ మాలెస్టర్ అవుతుంది. సెకండ్ హాఫ్లోనేమో హీ గివ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. కానీ బుచ్చిబాబు వచ్చి చెప్తాడు బయట అందరికీ, పెద్దిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, మారిపోతారు లైఫ్లో అని. మరి ఇదా మారటం, మాలెస్టేషన్ ఒక రకమైన సిగ్నల్ ఇవ్వటమా వితౌట్ అ కన్సెంట్, ఇవన్నీ చూస్తుంటే కొంచెం అన్యాచురల్గా ఉంటుంది. అసలు స్క్రిప్ట్లోకి వెళ్తే మనం చూసుకోవాలి, విజయనగరానికి బ్యాక్డ్రాప్లో కొండ కింద ఒక విలేజ్ మీద బ్యాక్డ్రాప్లో తీసిన మూవీ. దీంట్లో పెద్ది ఈజ్ అ గ్రేట్ క్రికెట్ ప్లేయర్, రామ్ చరణ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ నడిచింది దీంట్లో. కానీ మనకు అర్థం కానిది ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్, ఆ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అసలు నిజంగా చెప్పాలంటే బిలో నార్మల్ ఉన్నాయి.